హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లైవ్లో నామినేషన్స్ అయిపోయాయి అనమాట. సో మొత్తం ఫుల్గా అయిపోయింది. సో ఈరోజు సింగిల్ ఎపిసోడ్లో నామినేషన్స్ అయిపోతాయి. సో నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము. నాకు యాక్చువల్గా నవ్వేందుకు వస్తుందంటే, నామినేషన్స్ అయిన తర్వాత ప్రోమో చూశాను అనమాట. యాక్చువల్గా సేమ్ ఇష్యూ నేను నామినేషన్స్లో చూశాను లైవ్లో, బట్ ప్రోమోలో చూస్తే కొంచెం ఎక్కువ నవ్వు వచ్చిందనమాట. ఎవరిది లాస్ట్లో నబీల్ అలాగే ప్రేరణ డిస్కషన్ ఏంటది, ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని నబీల్ అంటే మేక్ అంటే ఐఎమ్ మేకింగ్ అంటాడు కదా. సో అది లాస్ట్లో ఇప్పుడే చూసి వచ్చేది. సో అది చూసి నవ్వు వస్తుంది. సో నామినేషన్స్ ప్రాసెస్ ఏంటంటే, బిగ్ బాస్ చెప్తాడు వ్యర్థం ఏ రూపంలో ఉన్నా కానీ అది వ్యర్థమే, కాబట్టి హౌస్లో మీరు ఏదైనా వ్యర్థం అని అనుకుంటుంటే ఇంటి నుంచి బయటికి పంపాలి. సో సేఫ్గా ఆడకుండా నిర్భయంగా ఆడతారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు అని చెప్పేసి పంపారు. సో అలాగే చీఫ్స్ ఇద్దరు కూడా ఒకళ్ళు కాదు, మిగిలిన హౌస్ మేట్స్ ఎవరు చీఫ్స్ని నామినేట్ చేయకూడదు. సో ఇది రూలు. సో ఇక్కడ ఏమైందంటే, ఫస్ట్ చీఫ్స్ గురించి చెప్పేస్తా. చీఫ్స్కి యాక్చువల్గా లాస్ట్లో ఛాన్స్ ఇస్తారు. చీఫ్స్ ఒకళ్ళనొకళ్ళు, మీ ఇద్దరు ఉన్నారు కదా, సో ఇద్దరులో ఒకళ్ళు సేవ్ అవ్వాలి, ఒకళ్ళేమో నామినేషన్స్లోకి రావాలి. ఆ అబ్బాయి చూడాలి, పోటీ పడి నామినేషన్లోకి వచ్చాడు తెలుసా. పోటీ పడి అసలు స్టార్టింగే నేను వెళ్తాను నామినేషన్లోకి అనేసాడు. స్టార్టింగే నువ్వు ఆల్రెడీ నామినేషన్లోకి వెళ్ళావు కదా, సర్లే నువ్వు సేవ్ అయిపో, నేను వెళ్తా అంట. ఎంత ఈజీగా తీసుకున్నాడు నామినేషన్. అన్న ఇప్పుడు నిఖిల్ వస్తాను అన్నాడు అనుకో, సర్లే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సేవ్ అవుతాడు కాబట్టి వస్తున్నాడు అని అనుకోవచ్చు. అబ్బాయి ఏ ధైర్యంతో వచ్చేస్తానన్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, ఐఎమ్ సో కాన్ఫిడెంట్ బిగ్ బాస్, నేను వెనక్కి వచ్చేస్తాను బిగ్ బాస్ నామినేషన్స్ నుంచి, సో నేను వెళ్తున్నాను ఎందుకంటే నిఖిల్ 3 times చీఫ్ అయ్యాడు కాబట్టి అని చెప్పేసి బిగ్ బాస్కి చెప్పాడు. అంతకుముందు నిఖిల్ అంటాడు, వద్దులే నేను వెళ్తాను, నేను ఆలోచించి చెప్తున్నాను, నేను వెళ్తాను అంటాడు నిఖిల్. అంటే లేదు నేను వెళ్తా అంట. నిజంగా ఈ వారం ఎలిమినేట్ అయిపోవాలి, అప్పుడు తెలుస్తుంది నామినేషన్స్ వాల్యూ. అంత సింపుల్గా నేను వెళ్తా అని పోటీ పడి వచ్చాడు అబ్బాయి నామినేషన్స్కి. సో ఈ వారం ఎలిమినేట్ అయిపోతే అప్పుడు మిగిలిన వాళ్ళు అందరి దారిలోకి వస్తారు, నామినేషన్స్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలని. సో అలా పోటీ పడి చీఫ్స్ ఇద్దరిలో ఒకళ్ళు అబ్బాయి నామినేషన్లోకి వచ్చాడు, నిఖిల్ సేవ్ అయ్యాడు. సో నామినేషన్ ఇంకొకటి, ఈరోజు కనుక మీరు నామినేషన్స్ చూస్తుంటే సోనియా వర్సెస్ యష్మి, అలాగే పృథ్వీని ఎవరు నామినేట్ చేసినా లేదా ఎవరు పృథ్వీని నామినేట్ చేస్తున్నా ఆ టైంలో బీపీ ట్యాబ్లెట్స్ పక్కన పెట్టుకోండి. అస్సలు పృథ్వీ నాన్సెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి చూడండి, మామూలుగా కాదు. ఇంకా సోనియాని ఎవరు నామినేట్ చేయలేదు, ఒక 9గా నామినేట్ చేసింది. బట్ సోనియా యష్మిని నామినేట్ చేసినప్పుడు చూడాలి, అసలు యష్మిని మాట్లాడనివ్వదు. టూ మచ్ ఇరిటేషన్ అనమాట. మనకి ఎపిసోడ్లో ఎంత వేస్తాడో తెలియదు కానీ భయంకరంగా ఇరిటేట్ చేసింది సోనియా. సో ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా బీపీ ట్యాబ్లెట్స్ అవసరం అవుతాయి బీపీ ఉన్న వాళ్ళకి, అంత భయంకరంగా ఉంది. సో వరుసగా మాట్లాడుకుంటూ వచ్చేద్దాం. ఈసారి కూడా సీతనే ఫస్ట్ పిలిచాడు బిగ్ బాస్. లాస్ట్ వీక్ కూడా గుర్తుందా, చీఫ్స్ ఎవరిని నామినేట్ చేయొద్దంటే సీత ఫేస్ మార్చేసుకుంది, అయ్యో ఈసారి యష్మిని నామినేట్ చేయడానికి లేదా అని. సో ఈసారి సీతనే ఇచ్చాడు. సో సీత వచ్చి, సార్ లాస్ట్ వీక్ కూడా నేనే బిగ్ బాస్, ఈసారి కూడా నేనేనా అన్నది. సో ఫస్ట్ వచ్చి యష్మిని నామినేట్ చేసింది. సో నేను లాస్ట్ వీక్ నేను నామినేట్ చేయడం కుదరలేదు, సో నాకు నీ మీద చాలా పాయింట్స్ ఉన్నాయి, మీ క్లాన్ బిహేవియర్ నాకు నచ్చలేదు, అలాగే చాలా డామినేటింగ్గా బిహేవ్ చేశారు మీరు, సో అది నాకు నచ్చలేదు అని చెప్పేసి యష్మిని సీత నామినేట్ చేస్తే, యష్మి అంటది ఫస్ట్ వీక్స్లో నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ విషయం గురించి అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఇదంతా నేను అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పింది. సో సింపుల్గా అయిపోయింది వీళ్ళిద్దరు నామినేషన్. నెక్స్ట్ పృథ్వీ. అసలు ఈ పృథ్వీ ఇంకా వేస్ట్. పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు మనం టీవీకి మ్యూట్ పెట్టేయచ్చు, సింపుల్గా మ్యూట్ పెట్టేసి వదిలేయచ్చు. నాన్సెన్స్ వాగడంతా వాగుతాడు. మనం ఏదైతే ప్రోమో చూసామా, ప్రోమోలో ఏమంటున్నాడు, నీ ఏడుపు ఎమోషన్ అయితే నా అగ్రెషన్ మోషనా అన్నాడు కదా. ఆ డైలాగ్ ఎవరిది అనుకున్నారు, అది కూడా కాపీ డైలాగే. ఆ కాపీ డైలాగ్ ఎవరిది అనుకున్నారు, సీతదే. సీత డైలాగు, సీత నామినేషన్ వేసినప్పుడు వేసిన డైలాగ్ని పట్టుకొచ్చి మళ్ళీ సీత మీద వేసాడు. సో మనకు అది ప్రోమోలో వేశారు. సీత ఆ డైలాగ్ వేసింది, బట్ వెంటనే సైలెంట్ అయిపోయింది అనమాట. అదే అనవసరంగా మోషన్ అనే వర్డ్ యూజ్ చేశానని సైలెంట్ అయిపోయింది. ఆ సీత ఏమంటుందంటే, మీ ఎమోషన్స్ ఏమో ఎమోషన్స్, నా ఎమోషన్స్ మోషనా అని అంటుంది అనమాట. సో అది అనేసి అయ్యో అనవసరంగా అనేసాను అని అనుకుంటుంది సీత. సో అదే పట్టుకొచ్చి ఇక్కడ వాడాడు. పృథ్వీని ఏమన్నా నామినేట్ చేస్తుందంటే సీత, మీకు గెలవాలని ఉండడం తప్పలేదు, కానీ ఎలా అయినా గెలవాలన్న మీ ఉద్దేశం ఉంది చూడండి, అది నాకు నచ్చలేదు. అలాగైతే మీరు ఎంత అగ్రెసివ్గానే ఆడుకోండి, కానీ ఏవైతే అగ్రెసివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారో, మీరు అగ్రెసివ్గా ఒకళ్ళ మీదకి వచ్చేస్తున్నారో అవి నాకు నచ్చలేదు, సో అందుకు నామినేట్ చేస్తున్నాను అంది. క్లియర్గానే ఉంది కదా. దానికి అంటాడు,
నేను అగ్రెషన్ నా ప్లస్ పాయింట్ అంటే నువ్వు అగ్రెషన్ ప్లస్ పాయింట్ కాదని నేను అంటలేదు బాబు. నువ్వు ఏదైతే నువ్వు బరిలో ఉన్నప్పుడు ఎంత అగ్రెసివ్గా అయినా ఉండు, ఏదైతే సాక్స్ సంచాలక టైంలో ప్రేరణ మీదకి వచ్చి చేసావో అది నచ్చలేదు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఎపిసోడ్ చూడలేని వాళ్ళకి, లైవ్ చూడలేని వాళ్ళకి, ఓహో సాక్స్ టైంలో ఏం చేశాడు ప్రేరణ కోసం పృథ్వీ అనుకుంటారు. ఇంకొకటి లైవ్ చూడలేని వాళ్ళకి ఇంకో కన్ఫ్యూజన్ ఉంటుంది, సీతకి పృథ్వీకి గొడవ ఎప్పుడు జరిగిందబ్బా అనుకుంటారు. ఎందుకంటే మనకి ఎపిసోడ్లో సీత పృథ్వీ గొడవ ఎత్తేసాడు. యాక్చువల్గా సీతను పృథ్వీ ఈ స్పెల్ బీ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో పృథ్వీ అసలు సీత మీద నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్ చేశాడు ఆ రోజు కూడా. సీత జస్ట్ స్పెల్ బీ టాస్క్ కదా, డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా, సైలెంట్గా కూర్చోమందబ్బా. ఎందుకు కూర్చోవాలి? నువ్వేమైనా బిగ్ బాస్వా? నీ మాట నేను ఎందుకు వినాలి? నేను విన్ను అని చాలా నాన్సెన్స్ క్రియేట్ చేశాడు. అదే ఇక్కడ చెప్తుంది, నువ్వు సంచాలక మాట కూడా వినకుండా అగ్రెసివ్ వర్డ్స్ యూస్ చేస్తూ ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఆ బిహేవియర్ నాకు నచ్చలేదు అని చెప్పి అంత క్లియర్గా నువ్వు ఫలానా రోజు ఇలా చేసావు అని చెప్పినా కూడా నా అగ్రెషన్ నా ప్లస్ పాయింట్. అప్పుడు నేను ఎందుకు తిరిగేయకూడదు? నేను టాస్క్ ముందు అలా అన్నాను, టాస్క్ స్టార్ట్ అయ్యాక కాదంట, టాస్క్ స్టార్ట్ అయ్యాక కూడా అలాగే చేశాడు. మళ్ళీ ఒప్పుకోడు, తను చేసిన తప్పు ఒప్పుకోడు, లాస్ట్ వరకు అలా వాగుతూనే ఉంటాడు. చివరికి నైనిగా టైంలో మాత్రం పృథ్వీకి సింపుల్గా నోటికి జిప్ వేసుకుని సమాధానం చెప్పింది అనమాట. ఏం లేదు, వాగుకో. ఎందుకంటే నైనికాని పృథ్వీ సేమ్ పాయింట్ మీద నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ ఏదైతే పాయింట్ మీద నామినేట్ చేశాడో డిట్టో పాయింట్ పట్టుకొచ్చి ఈసారి కూడా నామినేట్ చేశాడు. అక్కడికి అడిగింది నైనిక, మీకు కొత్త పాయింట్ లేదా అని. సేమ్ అదే పాయింట్ అంట, అదే పాయింట్ మీద మళ్ళీ నామినేట్ చేస్తాడా? బుద్ధి ఉందా అసలు కొంచెమైనా? దానికి ఆ అమ్మాయికి నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఆన్సర్ చెప్పాను, నేను చెప్పను, చెత్త వేసుకో నెత్తి మీద అంది. సూపర్ అనిపించింది నైనిక ఈ విషయంలో. ఇలాంటి వ్యక్తికి సమాధానం చెప్పకుండా నోటికి జిప్ వేసుకుని నుంచోవడం మంచిదని నైనిగా తీసుకున్న డెసిషన్ చూడండి, సూపర్ అనిపించింది. నాకు ఆన్సర్ కావాలి చెప్పు అంటే వేసుకో చెత్త, నేను చెప్పను. సూపర్ అనిపించింది నైనిక. ఈ పృథ్వీకి మాత్రం అలాంటి వాళ్ళు కరెక్ట్ అనిపించింది. ఇక్కడ పాపం ఈ సీత ఎంత ట్రై చేసిందో చూసారా, కట్టలు ఉన్నాయి నామినేషన్. మాట్లాడేసుకుందాం. సీత మాత్రం ఎంత ట్రై చేసిందో పృథ్వీకి చెప్పడానికి, ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటాడు నాన్ స్టాప్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి విష్ణు వచ్చింది. విష్ణు ప్రేరణని నామినేట్ చేసింది. నువ్వు సంచాలకగా కరెక్ట్గా లేవు, మళ్ళీ మ్యానిపులేట్ అయిపోయావు. సో ఒక ఫన్ టాస్క్ కూడా ఈవెన్ వీకెండ్ టాస్క్లో అన్నదంట, టీవీ కనపట్లేదంట విష్ణు వాళ్ళకి. సో ప్రేరణ కొంచెం జరుగు అన్నారంట, దానికి ప్రేరణ జరగలేదంట, కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. సో నీ బిహేవియర్లో కొంచెం ఇలా చేంజ్ ఉంది. సో అది చెప్తుంటే అక్కడ టీవీ మీదది ఈరోజు ప్రేరణ ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా డంబు ఉన్నాయి అనమాట, చాలా డంబు ఉన్నాయి. ఈవెన్ లాస్ట్లో మనం ప్రోమోలో చూసాం కదా, నబీల్ ప్రేరణ, అక్కడ కూడా ఫస్ట్ ఆర్గ్యులు స్టార్ట్ చేసింది ప్రేరణనే. నబీల్ కొంచెం వార్ యాక్షన్ చేశాడు అనిపించింది, కానీ అలా చేయడానికి రీజన్ ప్రేరణనే. సో అలా చేసిన వాళ్ళకి అలాగే కదా మరి ఆన్సర్ చెప్పాలి, ఇంకెలా చెప్తారు? ఈమె అలా బిహేవ్ చేస్తుంది, సో ఆ పిల్లడు అలా చెప్పాల్సి వచ్చింది. సో ఆ రోజంట కొంచెం జరగమంటే వెనక్కి తిరిగి కూడా చూడలేదంట. ఇక్కడ అంటది, ఆ రోజు టీవీలో కనపడుతున్నది మాకు కనపడితే చాలు, సో అందుకే నేను అలా నుంచున్నానంట. ఓకే, మనకి ఎక్సైట్మెంట్. ఇప్పుడు మనం టీవీ మన ముందు ఉంది, అక్కడ ఏదో పజిల్ వస్తుంది, సేమ్ మనకు బిగ్ బాస్లోనే సేమ్ అదే టాస్క్లో మనకి చూపించకుండా ఓన్లీ కంటెస్ట్కి చూపిస్తుంటే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఒకసారి మనకు చూపిస్తే బాగుండు, ఇందాక వేసినప్పుడు మనం చూడలేదు అని అనుకుంటాం కదా. అలాంటిది వెనకాలన్న కంటెస్టెంట్స్కి కనపడకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, కొంచెం పక్కకి జరిగితే కొంపలు అంటుపోవు కదా, జస్ట్ అది నీ యాటిట్యూడ్ని తెలియజేస్తుంది. సో ఈ అమ్మాయికి ప్రేరణకి కూడా విష్ణు అంటే పడట్లేదు, అది క్లియర్గా అర్థమవుతుంది. సో మేబీ అందుకే విష్ణు పిలిచినప్పుడు పలకలేనట్టుంది. సో మళ్ళీ ఏమని అనేటప్పటికి తన దగ్గర ఏమీ ఆన్సర్ ఉండదు, ఒకటే మాట అంటది. చాలామంది దేనికి ఫీల్ అవుతున్నారో, దేనికి సెన్సిటివ్ ఫీల్ అవుతున్నారో అర్థం అవ్వట్లేదు, ప్రతి దానికి సెన్సిటివ్ అయిపోతున్నారు. ఆ రోజు సాక్స్ టాస్క్లో నీకోసమే నువ్వు ఒక అమ్మాయి ఉన్నావని నేను ఆ రూల్ పెట్టాను అంటుంది. ఆ రోజు విష్ణుప్రియ నువ్వు ఆ రూల్స్ పెట్టు, నేను అమ్మాయిని వెళ్తున్నాను, సో నువ్వు ఈ రూల్సే పెట్టాలని ఏం చెప్పలేదే. విష్ణుప్రియ ఏం చెప్పలేదు, నేను అసలు పట్టించుకొని వాళ్ళు ఎలాగ అన్నా పర్లేదు అన్నది. సో నీకోసమే చేశానని విష్ణు మీదకు తోస్తుందనమాట. సో మళ్ళీ అంటది, నేను ఫస్ట్ టైం సంచాలకగా చేశాను, సో మైండ్లో చాలా జరిగాయి అంటది. మళ్ళీ సేమ్ టైం అంటది, నేను సంచాలకుని, నేను ఎన్నిసార్లు అయినా రూల్స్ చేంజ్ చేసుకోవచ్చు అంటది.
సో ఇది అక్కడ క్లియర్గా నువ్వు నా మాట వినకుండా నన్ను అవుట్ చేసావంటే అభయ్ అన్న నిన్ను పుష్ చేయకపోవడం నిజమే కదా అంటుంది. ఆ తర్వాత నువ్వు పుష్ అని నువ్వు అంటే ఆ అమ్మాయి పుష్ అనుకుని పుష్ చేసేసింది. అప్పుడు నువ్వు అవుట్ చేసి విష్ణుని పంపేసావు కదా, అసలు వినట్లేదు. ఈ అమ్మాయి కూడా కొంచెం నెమ్మదిగా సోనియాలాగా పృథ్వీలాగా తయారవుతున్నట్టు అనిపించింది నాకు పృథ్వీని చూస్తే, ఎవరు ప్రేరణని చూస్తే. ఈరోజు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యష్మిని ఏమని నామినేట్ చేస్తుందంటే, బేబక్కని రోప్ టాస్క్లో పడేయాలని ట్రై చేసావు, అలాగే బ్యాలెన్స్ గేమ్లో కూడా ఈ బ్రిక్స్ టాస్క్లో కూడా మీరు చాలా అన్ఫెయిర్గా ఆడారు, అలాగే హౌస్లో వర్క్స్ పంచడం కూడా చాలా అన్ఫెయిర్గా పంచారు అని చెప్పేసి అంటే దానికి యష్మి అంటది, నేను అన్ఫెయిర్గా కాదు, కుకింగ్ వాళ్ళ ముగ్గురికి చాలా ఎక్కువ అవుతుందని నేను ఎలా డివైడ్ చేశాను. సో ఇంకా బ్యాలెన్స్ టాస్క్ అంటావా, బ్యాలెన్స్ టాస్క్ మేము ఆల్రెడీ సంచాలకుని స్ట్రాటజీస్ చేసుకోవచ్చా అంటే మేము స్ట్రాటజీస్ చేసుకున్నాము. ఇంకా బేబక్క రోప్ టాస్క్ గురించి కూడా మూడింటికి కూడా యష్మి సమాధానం ఇచ్చింది. రోప్ టాస్క్ విషయంలో అక్కడ బేబక్క ఉండడం వల్ల అది ఆల్రెడీ ఊగిపోతుంది. సో నేను బేబక్కని పడేయకపోతే ఇద్దరం కలిసి పడిపోతాం. సో నేను స్ట్రాటజీ యూజ్ చేసి తన పడేశాను. సో ఈ మూడింటికి కూడా బాగానే సమాధానం ఇచ్చుకుంది యష్మి. సో అలాగే వాష్రూమ్స్ క్లీన్గా లేకపోయినా కూడా నేను క్వశ్చన్ చేయలేదు మిమ్మల్ని, మీకు పని ఎక్కువైందని అని చెప్పుకుంది. సో అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న నామినేషన్. సో బాగానే ప్రతిదానికి యష్మి ఆన్సర్ ఇచ్చుకుంది. నెక్స్ట్ వచ్చేసి మణి వచ్చేసి యష్మిని నామినేట్ చేశాడు. మనీ హౌస్లో ఈ వ్యర్థం అన్న పదాన్ని అదే బిగ్ బాస్ చెప్పాడు కదా వ్యర్థం అని చెప్పేసి. సో అవి ఓన్లీ కూడా ఆ చెత్తబుట్టలో ఉన్నవి కూడా ఓన్లీ ఎండాకులు కూడా కాదు, అందులో కుళ్ళిపోయిన వెజిటబుల్స్ కూడా వేశారట. వాళ్ళు నెత్తి మీద వేయగానే వాళ్ళకి స్మెల్ కూడా వచ్చిందంట. బాబోయ్ స్మెల్ వస్తుంది అని వాళ్ళందరూ గొడవ కంటెస్టెంట్స్. సో ఈ మణి మాత్రం ప్రాపర్గా ఆ వ్యర్థం అన్న పదాన్ని ఇద్దరు నామినేట్ చేశాడు, ఇద్దరి కోసం కూడా యూజ్ చేశాడు, మిగిలిన వాళ్ళందరూ మామూలుగా నామినేట్ చేశారు. సో మణి యష్మిని నామినేట్ చేస్తూ యష్మి నీ విషయంలో నాకు కొన్ని వ్యర్థమైన పాయింట్స్ కనిపించాయి. సో నువ్వు వేరియస్ టైమింగ్స్లో బయాస్డ్గా ఉన్నావు అంటాడు మణి. అంటే ఏ విషయాల్లో చెప్పు అని అడిగితే చాలా విషయాల్లో, ఒక్కడని కాదు చాలా విషయాల్లో ఉన్నాయి అంటే ఏ విషయాల్లోనో చెప్పంటే, నువ్వు ఆ రోజు ప్రేరణని సేవ్ చేసావు, ప్రేరణని కాకుండా ఆ రోజు యాక్చువల్గా నువ్వు పృథ్వీని సేవ్ చేయాలి, ఇక్కడ ఫ్రెండ్షిప్గా నువ్వు ప్రేరణని సేవ్ చేసావు అంటే యష్మి అంటది లేదు నేను ప్రేరణని ఏదైతే ఆ డస్ట్బిన్లో జ్యూస్ బాటిల్ పాడేసి బయట పెట్టిందో దాని మీద ఎక్కువ ఇష్యూ అవుతుంది కాబట్టి ఒక చీఫ్గా నేను ఆ విషయంలో తన కోసం స్టాండ్ తీసుకోవాలని అప్పుడు అలా చేశాను. అందుకని సింపుల్గా అబద్ధం. ప్రేరణ తన ఫ్రెండ్ కాబట్టి సేవ్ చేసుకుంది. తర్వాత నువ్వు ఎన్నైనా కవర్ చేసుకో, ఫలానా రీజన్ వల్ల నేను ప్రేరణను సేవ్ చేశానని చెప్పు, బట్ ఆ రీజన్ అయితే అబద్ధం. క్లియర్గా ప్రేరణ తన ఫ్రెండ్ కాబట్టి సేవ్ చేసుకుంది. ఎందుకంటే ఆ కత్తులు పొడిచే దాంట్లో కూడా అది కూడా అంటాడు మణి, కత్తులు పొడిచే దాంట్లో కూడా నన్ను ఎక్కువ కత్తులు పొడిచావు, అక్కడ కూడా మణిని ప్రేరణను సేవ్ చేసుకున్నావు అని చెప్పేసి మణి అంటాడు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక పాయింట్ మాట్లాడతాడు మణి. యాక్చువల్గా ఇక్కడ యష్మి ఎక్కువ హట్ అయిందనమాట. సీజన్ అంతా నామినేట్ చేస్తాను అనడానికి రీజన్ ఇది. యాక్చువల్గా ఏదో ఫ్రెండ్గా వీళ్ళిద్దరూ కొంచెం బాగానే ఉంటున్నారు కదా కలిసి ఫ్రెండ్గా, ఆ ఫ్రెండ్గా చెప్పిందంట అక్కడ సామాన్లు ఉన్నాయి అవి తెచ్చి సింక్లో వేయచ్చు కదా. సో అలాగా. సో అది కూడా మనీ నామినేషన్ పాయింట్లో తీసుకొచ్చాడు. నాకు కూడా అనిపించింది నువ్వు ఒక ఫ్రెండ్గా చెప్పింది ఎలా తీసుకొస్తావు, మిగిలిన పాయింట్స్ ఓకే, ప్రేరణ అని ఎందుకు సేవ్ చేసావు, పృథ్వీని సేవ్ చేయొచ్చు కదా. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ ఓకే, కానీ నిన్ను ఒక ఫ్రెండ్ అనుకుని నీకు ఒక క్లోజ్నెస్తో ఒక పాయింట్ చెప్తే నువ్వు అది కూడా పట్టుకొచ్చి నామినేషన్లో వేయడం అన్నది నాకు కూడా రాంగ్ అనిపించింది. ఆ అమ్మాయి కూడా యష్మి కూడా అందుకే హట్ అయ్యిందని నాకు అనిపించింది. నువ్వు ఫ్రెండ్ అని మా చుట్టూ తిరిగి మా వీక్నెస్ని తెలుసుకుని వాటి మీద నువ్వు నామినేషన్ వేస్తున్నావు అంటే నువ్వు చాలా డేంజర్ అని చెప్పేసి అంటే మీకు కూడా అలా అనిపించిందా మనీ విషయంలో అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనీ మిగిలిన పాయింట్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఒక ఫ్రెండ్గా నీకు సామాన్లు తెచ్చుకుని ఇందులో వేసుకో అని చెప్పింది కూడా నువ్వు సీరియస్గా తను ఏదో నిన్ను ఆర్డర్ వేసిందని ఫీల్ అవ్వడం నాకు కూడా తప్పు అనిపించింది. సో ఇది నెక్స్ట్ చాలా ఉన్నాయి కట్టలు. ఇప్పుడు నెక్స్ట్ కట్ట తీద్దాం. ఇంకోటి ఏమంటాడంటే నువ్వు సంచాలకుగా ప్రేరణ చేస్తుంటే కూడా అక్కడ కూడా చాలా డిస్టర్బ్ చేసావు సో అని చెప్పేసి అంటాడు. ఒక్క నిమిషం. ఇంకా మణి యష్మిన్ అంటాడు మీరు టాస్కులు పంచడం వరకే మీ బాధ్యత, అంతేగాని
పౌడర్ అక్కడ ఉండిపోయింది, అది కొంచెం తుడు, గ్లాస్ ఇక్కడ ఉంది కొంచెం పక్కకు జరుపు, ఇలా అనడం కాదు. సో ఓన్లీ జస్ట్ ఆ రోజు మీకు ఏవైతే ఒక్కొక్కరికి ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్పారో అంతేగాని వాళ్ళ వెనకాలే తిరిగి పనులు చేయించుకోవడం కాదు అని చెప్పేసి మణి అంటాడు. సో నువ్వు ఇక్కడ యష్మి అంటది, నేను ఒక ఫ్రెండ్గా నీకు చెప్తే నువ్వు ఇలా తీసావు, మైక్రో మేనేజ్మెంట్ అని తీసావు అంటే మణి అంటాడు, నేను ఫ్రెండ్ని గేమ్ని కలపను, ఫ్రెండ్షిప్పే. ఓం గారు నన్ను నామినేట్ చేశారు, కానీ నాతో బాగా క్లోజ్గా ఉంటారు కదా, నేను కూడా ఆయన నామినేట్ చేశాను. సో అలాగే ఈవెన్ నిఖిల్, నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ని అవసరం అయితే నిఖిల్ కూడా నామినేట్ చేస్తానంటే నిఖిల్ సడన్గా నవ్వు వచ్చేస్తుంది అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ అన్నాడు కదా, సో దానికోసం సో అది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే బొక్కలో రైస్ దాని గురించి ఎందుకు వచ్చింది అంటే, నేను ఒక ఫ్రెండ్గా చూడను, తప్పుంటే ఎవరి పాయింట్ అయినా రైస్ చేస్తానంటే బొక్కలో రైస్ చేసేవులే, బొక్కలో పాయింట్ రైస్ చేసేవులే అంటది ఇక్కడే యష్మి. సో ఆ తర్వాత మళ్ళీ పృథ్వీని నామినేట్ చేస్తాడు. మనీ నామినేట్ చేసి మీలో ఒక క్షణికావేశం ఉంది, అగ్రెషన్ వేరు ఈ క్షణికావేశం వేరు, ఆ రోజు ఏదైతే మీరు ప్రేరణ మీదకి వెళ్ళిపోయావో ఆ రోజు అప్పుడు ఆ ప్రేరణ బ్యాలెన్స్ తప్పి పడిపోబోయింది అంటే, అవునా నేనా ఎప్పుడు వెళ్ళానా అన్నాడు పృథ్వీ. అంటే ప్రేరణ అవును కదా బ్యాలెన్స్ తప్పి పడిపోయావు కదా అంటే అన్నది. ఏమైందంటే ఆ రోజు అలా ప్రేరణ మీదకి వెళ్ళిపోతుంటే ఆపడానికి వచ్చింది మణి అనమాట. మణి వచ్చి ఆపాడు, అలా దగ్గరికి వెళ్ళకో కొంచెం దూరం వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు మణి. సో అదే పాయింట్ పట్టుకొచ్చి ఇక్కడ నామినేట్ చేశాడు. ఇక్కడ కూడా మన పృథ్వీ గారు కాసేపు నాన్ సెన్స్ వాగడంతా వాగారు. ఆ తర్వాత క్లియర్గా చెప్పాడు, నువ్వు సంచాలకుని కూడా బాగా డిస్టర్బ్ చేసావంటే నేనా ఎప్పుడు, నువ్వు అవుట్ అయ్యాక కూడా డిస్టర్బ్ చేసావు, నేనా అవుట్ అయ్యాక నేను ఎప్పుడు డిస్టర్బ్ చేసేదంతా చేసి పృథ్వీ ఇలాగే ఎంత నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ చేస్తాడంటే ఇలాగే చేశాడు. సో అది అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది, సీతని నామినేట్ చేసింది. నామినేట్ చేసి ఎంత నాన్ సెన్స్ పాయింట్స్ చెప్పిందంటే ఇద్దరికి, విష్ణుకిను ప్రేరణ, సీత మట్టుకి సీతకి, వీళ్ళిద్దరికి ప్రేరణ చెప్పిన నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి చూడండి, టూ మచ్ నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇది నేను ఇప్పుడు మాట్లాడడం కంటే ఎపిసోడ్లో మీరు కూడా చూసాక అప్పుడు మాట్లాడుకుందాం. ప్రేరణ సీతను అలాగే ఎవరు విష్ణు, వీళ్ళిద్దరి గురించి. విష్ణునేమో 2 eggs తిన్నదంట, దాని గురించి నామినేట్ చేసింది. సీత ఏంటది ఆ దెబ్బ తగులుతున్నా కూడానంట టాస్క్ ఆపుకోలేదంట. దీనికోసం మీరు ఎపిసోడ్ చూసాక దీని గురించి మాట్లాడుకుందాం. ఈమె ప్రాబ్లం ఏంటంటే ప్రేరణ ప్రాబ్లము, సీత ఏదైతే ఆ రోజు ఏడ్చింది కదా, బిగ్ బాస్ మాతో పాటు మణి వాళ్ళకి ఫుడ్ ఇవ్వండి అని ఏడ్చింది కదా, ఏడిస్తే ఈమె ప్రాబ్లం ఏంటంటే అరే ఆ రోజు సీత ఏడ్చింది, సో బయట ఆడియన్స్లోకి సీతకి సింపతి వచ్చేసింది, నేనేమో క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఈమె పెద్ద విలన్, ఈమె కనీసం హ్యూమానిటీ లేదు అని బయట జనం అనుకుంటారు. సో ఇది ఈ అమ్మాయి ప్రేరణ ప్రాబ్లం అనమాట. మరి అంత ప్రాబ్లం ఉన్న ఆమె విష్ణు 2 గుడ్డులు తిన్నది అని చెప్పేసి విష్ణు మీద కామెంట్ చేసింది. ఇది నేను ఎపిసోడ్ అయ్యాక ఎందుకు మాట్లాడదాం అనుకున్నది, మీకు ఎపిసోడ్ చూసాక అర్థమవుతుంది. ఇది కొంచెం ఫుడ్ విషయం కదా, మళ్ళీ నేను ఇప్పుడు ఏదో అంటే నేనేదో అన్నాను అనుకుంటారు. సో వీళ్ళిద్దరి విషయంలో కూడా ప్రేరణయే రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేసిందనమాట. ఈవెన్ విష్ణుని మేము చాలా బుద్ధిమంతులం అంటారు, మేము చాలా మంచోళ్ళము అన్నారు కదా, సరే మేము దొంగతనం చేసాం, మరి మీరు రివర్స్లో దొంగతనం చేయకూడదు కదా అంటే విష్ణు అన్నది, అంటే మీరు దొంగతనం చేసేస్తే నేను వచ్చేసి మేము మంచోళ్ళం, మేము దొంగతనం చెయ్యం, మీరు ఏమైనా చేసుకోండి అంటానా అని చెప్పింది విష్ణు. బాగానే చెప్పింది. సో ఇది వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్. నెక్స్ట్ వచ్చేసి అసలు వీళ్ళిద్దరి మధ్య చాలా ఎక్కువసేపు జరిగిందనమాట. ఆమె క్లియర్గా సీత చెప్తుంది, నేను ఎందుకు మణికి ఇవ్వాలనుకున్నానంటే ఫుడ్, మణి నాతో పాటు గేమ్ ఆడాడు, అలసిపోయాడు, అందుకు నేను బిగ్ బాస్ని ఫుడ్ అడిగాను. ఆ తర్వాత దొంగతనం ఏదైతే చేశారో అవన్నీ తను చేయలేదు, ఈవెన్ షేర్ కూడా నేను చేయలేదంటే నువ్వు షేర్ చేసావు అంటుంది. అక్కడ అసలు అమ్మాయి షేర్ విషయం ఆ కాన్సెప్ట్ ఏమీ లేదు. సీత ఒక్కసారి ఫస్ట్ బిగ్ బాస్ మాతో పాటు ఫుడ్ ఇవ్వండి అని అడిగింది. ఆ తర్వాత ఈ షేరింగ్ కాన్సెప్ట్లు, టేబుల్ మీద ఫుడ్ పెట్టేస్తే తినేస్తాము, ఇవన్నీ
ఇవన్నీ కూడా అభయ్ వీళ్ళ ప్లాన్స్. యాక్చువల్గా అభయ్ వేసాడు ఈ ప్లాన్. సో ఇదంతా ఏంటంటే బయట సింపతి వచ్చేస్తుందని వేసిన ప్లాన్లు అంతే. ఆ టైంలో సీత ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యింది చూడండి, అది సింపతి కోసం కాదు, అది ఇమ్మీడియట్గా వచ్చిన రియాక్షన్, రియల్ రియాక్షన్. ఆ తర్వాత మీరు ప్లాన్లు వేసుకుని ఆ నిఖిల్కిను ఎవరికి మనీకి ఫుడ్ ఇవ్వాలని ఏవైతే ప్లాన్లు వేసుకుని చేశారో అవంతా కూడా జస్ట్ మేము చాలా హ్యూమానిటీ ఉంది అని ప్రూవ్ చేసుకోవడం, ఫుటేజ్ కోసం చేసిన ప్లాన్స్ అంతే. సో వీళ్ళ మధ్య ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీత అంటది, సో ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నావు కదా, మరి నీకు కూడా ఎమోషన్ ఉంది కదా, నువ్వు నామినేషన్స్ టైంలో ఎందుకు నామినేషన్ కదా సంచాలక టైంలో నువ్వు సరిగ్గా ఆడలేదని ఏడ్చావు కదా, మరి నువ్వు ఎందుకు ఏడ్చావు, నీకు నామినేషన్లో ఎమోషన్ వచ్చింది, నువ్వు ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేదు, నువ్వు అదే ఎమోషన్ కోసము నేను ఏడ్చానని నన్ను నామినేట్ చేస్తున్నావు కదా, నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకో అన్నది సీత. దానికి ప్రేరణ చూడు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సీత పాయింట్స్ అసలు మామూలుగా లేవు. అసలు ఎవరైనా నిలబడి అవి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా మనం ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలన్నది సీతకి బాగా వస్తుంది. పాపం ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయికి పిఆర్ లేదు. పిఆర్ ఉంటే చాలా బాగుండేది. అంటే పిఆర్ లేకపోతే ఏమవుతుందంటే, పిఆర్ ఉంటే పిఆర్లు 2 రకాలుగా ఉంటాయి. ఒక పిఆర్ ఏంటంటే హౌస్లో సీత కరెక్ట్గా చేసినప్పుడు ప్రమోట్ చేయడానికి పిఆర్ ఉంటుంది. ఒకవేళ లోపల రాంగ్ గేమ్ ఆడకపోయినా కానీ బయట రాంగ్ గేమ్ ఆడుతుంది అని ఏమంటారు పోట్రీ అవుతుంది అనుకో, అలాంటప్పుడు పిఆర్ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు కొంతమంది ఉన్నారు హౌస్లో, వాళ్ళు నామినేషన్స్లోకి వచ్చినా కానీ ఫేక్ ఓట్లు పడతాయి. దానికోసం పిఆర్ కావాలని నేను అన్న కానీ ఇలా పాపం ఇలాంటప్పుడు కొంచెం సపోర్ట్ చేయడానికి దానికి ఉంటే బాగుంటుంది. కానీ కొంతమంది హౌస్లో ఏంటంటే పిఆర్ ఓట్లతో సేవ్ అయిపోతారు. అలాంటప్పుడు సీత లాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అది కూడా ప్రాబ్లం పిఆర్ లేకపోతే. ఫేక్ ఓట్లను తట్టుకోవాలి కదా, ఫేక్ ఓట్లను తట్టుకోవాలంటే పిఆర్ లేకపోతే ఎక్కడ తట్టుకుంటారు? ఆ ఫేక్ ఓట్లే ఓట్లు వేసుకుని హౌస్లో ఉంటారు. సో ఇది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి తెలుసా, నా చేతిలో కట్టలు ఉన్నాయి. అసలు ఏది ఎక్కడుందో కూడా అర్థం అవ్వట్లేదు. లైవ్ కదా, 100 పాయింట్లు ఉంటాయి, 100 పాయింట్లు రాస్తాము. సో అది. నెక్స్ట్ వచ్చేసి సోనియాను యష్మి నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. సోనియా వచ్చేసి యాక్చువల్గా ఇందులో చూడడం కంటే చూడకుండా మాట్లాడుకుంటాను కొంచెం పాయింట్స్ గుర్తుంటాయి. సో సోనియా యష్మి నామినేషన్ వచ్చేటప్పటికి సోనియా వచ్చేసి యష్మిని నామినేట్ చేసి సేమ్ ఫస్ట్ నుంచి జరిగిన రీజన్స్ చెప్పి, నువ్వు ఆ రోజు అలా చేసావు కదా, ఏది ఎప్పుడు చీఫ్ టైంలో నాకు లక్కీగా వచ్చింది అని అన్న చూడు, అప్పుడు సోనియాతో గొడవ పడింది చూడు, అప్పుడు కూడా చీఫ్గా తందే తప్పంట. ఆ రోజు యాక్చువల్గా యష్మి కరెక్ట్గానే తిరిగేసింది కదా సోనియాని, ఆ రోజు కూడా యష్మిదే తప్పంట. ఆ తర్వాత ఏదో ఒక డ్రెస్ గురించి కామెంట్ చేసింది, అది మనకి లైవ్లో కట్ చేశాడు, ఎపిసోడ్లో చూపిస్తాడు. దానికోసం యష్మి ఫుల్ ఏడుపు, బాగా ఏడ్చింది. సో ఏం జరిగిందన్నది అది మనకి క్లియర్గా తెలియదు, దేని గురించి కామెంట్ చేసింది అన్నది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడలేము ఎపిసోడ్ చూస్తే కానీ. సో ఇంకా చాలా మాట్లాడి ఫైనల్గా అంటే, నువ్వు ఆ రోజు నన్ను రెడ్లో ఎందుకు పెట్టావు, నన్ను గ్రీన్లో పెట్టాలి కదా, నేను అన్నీ చేశాను, మీరు ఏం చేయమంటే చేశాను, అలాగే మీరు ఒక చీఫ్గా నువ్వు అసలు మాకు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్తుంది. కానీ ఆ అమ్మాయి క్లియర్గా దొంగతనం చెయ్యొచ్చా వద్దా అన్నది యష్మి అలాగా ప్రేరణ సోనియాని అడిగారు. చెయ్యొచ్చు మీ ఇష్టం అన్నది. నిన్ను సలహా అడిగారు కదా, మరి వాళ్ళు అడగలేదని చెప్తుంది. అడిగారు. ఈవెన్ దొంగతనం కూడా సోనియాయే చేసింది. యష్మి అదే అడుగుతుంది, అవునా నీకు అంత దొంగతనం చేయడం నచ్చకపోతే ఎందుకు చేసావు, నువ్వు చేయనని చెప్పొచ్చు కదా, నువ్వు స్ట్రాంగ్గా ఒక పాయింట్ ఒపీనియేటెడ్ అయినప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా అని అడిగిందనమాట. అడిగితే దానికి కానీ ఆన్సర్ ఉండదు. అబ్బా, సోనియా 1 గంట ఎంతసేపు అలా నాన్ స్టాప్ మాట్లాడిన తర్వాత జస్ట్ యష్మి ఇలాగే సైలెంట్గా విన్నది. అబ్బా, మొత్తం పాయింట్స్ అన్నీ చెప్పే వరకు విన్న తర్వాత పాయింట్స్ చెప్పడానికి పాపం ఇలాగ స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడనివ్వదు. నిజంగా చెప్తున్నా, సోనియా యష్మి నామినేషన్స్ టైంలో బీపీ టాబ్లెట్స్ మాత్రం బాగా అవసరం అవుతాయి. అది కనుక మనకి ఎపిసోడ్లో ఎక్కువ వేస్తే అస్సలు మాట్లాడనివ్వదు యష్మిని. యష్మి అంటే, ఓహో నువ్వు నా చుట్టూరు తిరిగి ఇలాగ పాయింట్స్ అన్నీ గ్యాదర్ చేసావా, నువ్వు చాలా స్మార్ట్ అంటే, ఎస్ ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ స్ట్రాంగ్ అంటుంది. అక్కడ అమ్మ ఏ ఉద్దేశంలో నేను స్మార్ట్ అంటుంది, నువ్వు ఐఎమ్ స్మార్ట్, ఎస్ ఐఎమ్ స్ట్రాంగ్. ఈమె ఏం లేదు, కొంచెం అవతలలో ఏమన్నా స్మార్ట్ స్ట్రాంగ్ అనేటప్పటికి ప్రతిదానికి అంటుంది. నైనిక అని అంటుంది సోనియా, నువ్వు వచ్చి నా దగ్గర సజెషన్స్ తీసుకోవచ్చు కదా, ప్రతి ఒక్కరిని ఈవెన్ యష్మిని కూడా ఈమె దగ్గర వచ్చి సజెషన్స్ తీసుకోవాలంటే ఈమె తెలివైంది కాబట్టి ఇలాగే ప్రతి ఒక్కరిని అన్నది. సో నువ్వు నన్ను రెడ్లో ఎందుకు పెట్టావు అంటే నీ దగ్గర క్లారిటీ లేదు, ఇప్పుడు ఇచ్చిన వేస్ట్, హోస్ట్ ముందు ఇవ్వలేదంటే
నేను ఇప్పుడు ఇస్తాను మీకు పాయింట్స్ బోల్డ్ ఉన్నాయి, నేను ఆ రోజు పెట్టడానికి రీజన్ లేకుండా ఏం పెట్టలేదు. సో నువ్వు ఏ విషయంలో శ్రద్ధ చూపించావు చెప్పు. నువ్వు అభయ్, పృథ్వీ, నిఖిల్ వీళ్ళతో రిలేషన్ కోసం నువ్వు శ్రద్ధ చూపించావు, కానీ నువ్వు ఏమన్నా మా క్లాన్ గురించి పట్టించుకున్నావా నువ్వు అని చెప్పేసి చాలా బాగా అడిగింది. ఫుల్ ఇచ్చి పడేసింది. కానీ మనకి ఎపిసోడ్లో ఓన్లీ ఇద్దరు ఓవర్ల్యాప్, అసలు యష్మిని మాట్లాడనివ్వట్లేదు. సోనియా ఓవర్ల్యాప్. మనకి లైవ్లో ఏమి యష్మి మాట్లాడుతున్న ముక్కలే క్లారిటీ రానివ్వలేదబ్బా. ఎంత విసిగించిందంటే యష్మి కాదు సోనియా. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈ విషయంలో మాత్రం యష్మి జనాలకు నచ్చుతుంది. ఎందుకంటే సోనియాని స్ట్రాంగ్గా క్వశ్చన్ చేసే వాళ్ళే లేరు. అంత క్వశ్చన్ చేసే ధైర్యం ఉండామని నామినేషన్లోనే వేస్తారు కదా, ఎవరు వేయట్లేదు. సో నైనికాని నామినేట్ చేసింది సోనియా. నామినేట్ చేసిన తర్వాత నైనికాని ఎత్తి మీద వేయమంటే బట్టల్లో వేసింది. సో బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది, అలా కాదు మళ్ళీ వేయమని. 2 సార్లు 3 సార్లు 4 సార్లు వేసిన తర్వాత మళ్ళీ వచ్చింది బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్. సోనియా మీకు నేను చెప్పింది అర్థం అవ్వట్లేదా, పట్టించుకోవట్లేదా అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళని నువ్వు పర్ఫెక్షనిస్ట్గా ఉంటాను, నేను రెస్పాన్సిబిలిటీగా ఉంటాను అని చెప్పిన సోనియా మిగిలిన వాళ్ళందరూ చెత్తను ఎత్తి మీద ఒకసారి వేశారు. ఇద్దరికి 4 సార్లు వేసింది అబ్బా. నైనికాకి ఒక 4 సార్లు వేసింది. ఆ తర్వాత యష్మికి 4 సార్లు వచ్చింది. నీకు చెత్త వేయడానికే నీకు కుదరలేదే, మరి ఇన్ని పాయింట్స్ గురించి వేరే వాళ్ళకి ఎలా నీతులు చెప్తుంది అమ్మాయి. సో ఇది వీళ్ళ ముగ్గురు మధ్య. నైనికాను కూడా అదే ఎప్పటి నుంచో పాయింట్స్ పట్టుకొచ్చి ఆమెనేసింది. నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు. ఇద్దరు సేమ్ నామినేషన్స్, లాస్ట్ వీక్ నామినేషన్స్ పట్టుకొచ్చి సేమ్ వేశారు. ఇంకొకటి సోనియా విష్ణుతో కొంచెం ఎప్పుడైతే నాగ్ గారు చెప్పారో ఆ అమ్మాయి కొంచెం ఫేక్గా ఉండడానికి ట్రై చేస్తుంది అనిపిస్తుంది. విష్ణుతో కొంచెం కలవడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నైనికా సోనియాని నామినేట్ చేసింది. నైనికా ఒకతే నామినేట్ చేసింది సోనియాని. సో నామినేట్ చేసి పాయింట్స్ చెప్పింది. ఏమనంటే యాక్చువల్గా సోనియా నైనికాని నామినేట్ చేయడానికి కూడా రీజన్ ఫస్ట్ నైనికా సోనియాని నామినేట్ చేసిందనేమో, జస్ట్ ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం లాగా. సో నైనికా సోనియాని నామినేట్ చేసి ఏదైతే ఫస్ట్ వీక్లో ఉన్నారో అది ఇప్పుడు లేదు, సాఫ్ట్ అయిపోయారు. సో నాకు అందుకు మీరు హౌస్కి వ్యర్థమని అనిపిస్తున్నది అని చెప్తుంటే అప్పుడు కూడా నైనికాని ఫస్ట్ వ్యర్థం గురించి చెప్పు, నేను వ్యర్థం ఎలాగా చెప్పు అంటుంది. సో ఆ తర్వాత మీరు ఇలా ఫస్ట్లో ఇలా ఉండేవారంటే ఫస్ట్ నేను హౌస్కి అన్ఫిట్ ఎందుకో చెప్పు. అసలు మాట్లాడనే కదా అవతల వాళ్ళని ఇలాగే విసిగించేసింది. సో ఇప్పుడు మీరు అసలు నాకు హౌస్లో నైనికి ఇలా క్లియర్గా చెప్పింది. ఇప్పుడు మీరు నాకు హౌస్లో కనపడలేదు, మిమ్మల్ని నేను కాంపిటీషన్ అని అనుకోవట్లేదు. సో నాకైతే మీరు కాంపిటీషన్లా కనపడలేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పింది. సో అలాగే ఇక్కడంట దానికి తినంటది సోనియా, నేను నీకు ఒక హింట్ ఇచ్చాను, ఎవరికి నైనికా కంట హింట్ ఇచ్చిందంట దొంగతనం చేసినట్టు. నువ్వు నీ క్లాన్ కోసం దొంగతనం చేసి నైనికాకి ఎలాగ హింట్ ఇస్తావు అంటే నువ్వు నీ క్లాన్తో రెస్పాన్సిబిలిటీగా లేనట్టే కదా, అవునా కదా. మళ్ళీ ఆమె ఒప్పుకుంటుంది నేను నీకు హింట్ ఇచ్చాను అని చెప్పేసి. హింట్ ఇస్తే నువ్వు పట్టుకోలేదు అంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు. అసలు నువ్వు హింట్ ఇవ్వడమే ఒక క్లాన్ మెంబర్గా తప్పు. నువ్వు దొంగతనం చేసి వెళ్ళి వేరే క్లాన్కి హింట్ ఇవ్వడం ఏంటి, దాని అర్థం ఏంటి, తప్పే కదా. మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ వరకే చెప్పాను. అలాగే మిగిలిన పాయింట్స్ ఎపిసోడ్లో చూసిన తర్వాత మాట్లాడుకుందాము, అప్పుడు మీకు కొంచెం ఇంకా ఎక్కువ క్లారిటీ ఉంటుంది. అలాగే నేను ఏమైనా కట్ అయిన ఇంపార్టెంట్ సీన్స్ ఉంటే అవి కూడా నేను యాడ్ చేసుకుని అవి ఇవి కలిపి చెప్తాను. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు లైవ్ చూస్తుంటే లైవ్లో నామినేషన్స్ మీకు ఎలా అనిపించాయి అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. బై.